శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం 14వ శ్లోకమైన సంతుష్టం సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియఃలో మనము సంతుష్టః సతతం అని తెలుసుకున్నాం. రెండవ పదము యోగి, మూడవ పదము యథాత్మ, నాలుగవది దృఢ నిశ్చయ, ఐదవది మయ్యర్పిత మనోబుద్ధి అన్న పదానికి తదుపరి సంచికలలో తెలుసుకుందాం. ఇప్పుడు రెండవ పదమైన యోగి అంటే యోగంలో ఉండేవాడు. యోగం అంటే కలయిక, జీవుడు దేవుడితో కలయిక. తాను ఎప్పుడు ఆత్మనని భావించాలి, లేదా తన మనసును ఆత్మతో కలిపి ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. అట్టివాడే యోగి. భక్తుడైన వాడు అలా ఎల్లప్పుడూ యోగిగానే ఉంటాడు. సాధారణంగా మనము ఉదయం యోగులుగా, మధ్యాహ్నం జోగులుగా, రాత్రిపూట భోగులుగా, 3 పూటల రోగులుగా ఉంటాం. ప్రతిరోజు అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాం. భక్తుడు మాత్రం ఎప్పుడూ ఏ పని చేస్తున్నా మనసును ఆత్మతో భగవంతునితో కలిపి ఉంచుతాడు. మనం మాత్రం ఉదయం 1 గంట, వీలైతే రాత్రికి 1 గంట టైం ప్రకారం డ్యూటీలాగా మనసును భగవంతునిపై ఉంచేందుకు ప్రయత్నిస్తాం. అది కష్టమైతే శరీరాన్ని మాత్రం భగవంతుని దగ్గర పడేస్తాం. అంటే 2 గంటల పాటు యోగులము, 22 గంటలు వియోగులం. ఎప్పుడో కాసేపు సరదా కోసమో, కాలక్షేపం కోసమో, నలుగురిలో ప్రత్యేకత కోసమో, కోరికలను తీర్చడం కోసమో యోగులమైనంత మాత్రాన భక్తులము కాలేమో, భగవంతునికి ఇష్టలము కాలేమో. నిరంతరం చిత్తం భగవంతునితో అనుసంధానమై ఉంటేనే యోగులము, భక్తులు, భగవంతునికి ప్రియులము అవుతాము. భక్తుడు మనలాగే పని పాటలు చేస్తూ ఉంటాడు, మనలాగే తింటాడు, కంటాడు, వింటాడు, విహరిస్తాడు. అయితే తేడా ఎక్కడ ఉంది? అతడు మనలాగా ప్రపంచంలోనే ఉన్నా అతడిలో ప్రపంచం లేదు, పరమాత్మే ఉంటాడు. మనకు మాత్రం లోపల వెలుపల ఒకటే సరుకు, అదే ప్రపంచం, అదే ప్రాపంచిక విషయాలు, వస్తువులు, అవసరాలు, భోగాలు. ఇవే. నీవు ప్రపంచంలో ఉండొచ్చు, కానీ ప్రపంచం నీలో ఉండకూడదు. పడవ నీటిలో ఉండవచ్చు, కానీ నీరు పడవలోకి చేరకూడదు అన్నారు రామకృష్ణ పరమహంస. కనుక నీలో ఉండవలసింది భగవంతుడే, కానీ ప్రపంచం కాదు. నీవు ఈ ప్రపంచంలో తిరుగు, ప్రాపంచిక విషయాలను పొందు. నీవు ఈ ప్రపంచంలో తిరుగు, ప్రాపంచిక విషయాలను పొందు, అనుభవించు. కానీ నీలా ప్రాపంచిక భావనలకు చోటు ఇవ్వరాదు. ఎల్లప్పుడూ నీ మనసులో భగవంతుడే ఉండాలి, భగవత్ విషయాలే ఉండాలి. అందుకే హాత్ మే కామ్, దిల్ మే రామ్ అన్నారు కబీర్దాసు. నీ చేతులతో నీవు పనులు చేస్తున్నా నీ హృదయంలో రాముడే ఉండాలి. చేతులతో పనులు చేస్తూ హృదయంలో భగవంతుని నిలపడం ఎలాగా? ఒకసారి వ్యాస మహర్షి యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆయన నది ఒడ్డుకు చేరుకోగానే సమయానికి అక్కడ కొందరు గోపికలు వచ్చారు. వారు పాలు, పెరుగు, వెన్న అమ్ముకునేందుకు వచ్చినవారు. వారు కూడా నదిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళాలి. అయితే అక్కడ ఒక్క పడవ కూడా లేదు. అయ్యో ఎలాగా అని గోపికల విచారంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న వ్యాసుని చెంతకేగి, మహాత్మా, మేము వెంటనే ఈ నదిని దాటి వెళ్ళాలి, ఇక్కడ ఒక పడవవాడు కూడా లేరు, మీరే ఏదో ఒక తరుణోపాయాన్ని సెలవివ్వగలరా అని ప్రార్థించారు. అప్పుడు వ్యాసుడు, ఓ గోపికలారా, దిగులు చెందకండి, నేను తప్పకుండా మిమ్మల్ని ఈ నది దాటిస్తాను. అయితే నాకు ఆకలిగా ఉన్నది, తినడానికి ఏమైనా మీ దగ్గర ఉంటే పెట్టగలరా అని అడిగాడు. గోపికలు తమ వద్ద ఉన్న పాలు, పెరుగు, వెన్న, మీగడ వ్యాసునికి భక్తితో సమర్పించారు. ఆయన వాటిని అన్నింటినీ తిని ఆకలి తీర్చుకున్నారు. అంతటి గోపికలు, మమ్మల్ని నది దాటిస్తారా అని అడిగారు. అప్పుడు వ్యాసుడు ఆ గోపికలతో సహా నది ఒడ్డున నిలిచి, ఓ యమునా, నేను ఈ రోజున ఏమీ తినకుండా ఉపశమించిన వాడినైతే మేమందరం నిన్ను దాటి నడిచిపోవడానికి వీలుగా నీరు పాయలు చేసి మాకు త్రోవని ఇత్తుగాక అని ప్రార్థించాడు. ఆయన నోట నుండి ఆ మాటలు వెలువడగానే యమునా జలం 2 పాయలుగా చీలి దారి ఇచ్చింది. దానితో వ్యాసుడు, గోపికలు నడిచి ఆవలి ఒడ్డుకు క్షేమంగా చేరారు. అప్పుడు గోపికలకు ఒక సందేహం వచ్చింది. మనం పెట్టినవన్నీ తిని నేనేమి తినని వాడినైతే అని మహానుభావుడు అన్నాడు, దానితో యమున దారి ఇచ్చింది, ఏమిటి విచిత్రం అనుకున్నారు. వ్యాసుడు స్వయంగా తానేమి తినలేదని, తన హృదయంలోని పరమాత్మయే సర్వాన్ని ఆరోగించాడని విశ్వాసం కలవాడు.
తాను ఏం చేస్తున్నా పరమాత్మ యందే మనస్సు నిలిపిన మహాత్ముడు కనుకనే తిన్నది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నట్లు వైశ్వానర రూపంలో ఉన్న పరమాత్మయే సర్వాన్ని తిన్నాడని ఒక భావం. వ్యాసుడు తాను జీవుణ్ణి కాదని సాక్షాత్ పరమాత్మనేనని అనుభూతి కలవాడు కనుక నిరంతరం అట్టి పరమాత్మగానే ఉండిపోయాడు కనుక పరమాత్మ అకర్త అభోక్త కనుక తాను ఏమీ తినలేదని ఆత్మస్థానంలో నిలిచి నేనేమీ తినలేదు అన్నాడు. ఇదే తాను ప్రపంచంలో ఉన్న తనతో ప్రపంచం లేదని పరమాత్మే ఉన్నాడని రుజువు చేసే అద్భుత దృష్టాంతం. అలా ఎల్లప్పుడూ తాను పరమాత్మతో అనుసంధానమై కలిసి ఉన్నవాడే యోగి. అతడే గొప్ప భక్తుడు, నిజమైన భక్తుడు, భగవంతుడు మెచ్చే భక్తుడు. మరి యొక్క సంచికలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన యథాత్మ అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.